వినేష్ పోగట్ ఇప్పుడు యావత్తు ప్రపంచానికి ఈ పేరు సుపరిచితం. పోరాటాన్ని తమ శ్వాసగా మలుచుకున్న హర్యానా మల్లయోధురాలికి పారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించాలన్న కలగానే మిగిలిపోయింది. ఏండ్ల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ప్రతిష్టాత్మక ఒలింపిక్ లో పసిడి పతక పోరుకు అర్హత సాధించిన అనూహ్య రీతిలో అనర్హత వేటు ఎదుర్కోవటంతో యావత్తు భారత్ క్రీడాభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ఒలింపిక్స్ పథకంతో తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకుందామనుకున్న వినేష్ ఆశలు అడియాసలయ్యాయి. భారత్కు పథకం ఖాయం. బంగారు పథకంతోనే పోగట్ భారత్ గడ్డపై అడుగు పెడుతుందనుకున్న సమయంలో అధిక బరువు రూపంలో అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. 100 గ్రాముల వ్యత్యాసం ఆమెను పోటీకి దూరం చేసింది. రియో, టోక్యో ఒలింపిక్స్ లాగే పారిస్ కూడా పోగట్ కు పీడకలగానే మిగిలిపోయింది. దురదృష్టం నీడలా వెంటాడుతుంటే అదృష్టం ఎంతుంటే ఏం లాభం అంటారు. మల్ల యోధురాల విషయంలోనూ ఇదే జరిగింది. రియోలో కాలు విరిగితే టోక్యోలో ఆదిలోనే ఓటమి. ఇప్పుడు పారిస్లో అనర్హత వేటుతో పోగట్ పథక కలను చిదిమేశాయి. దీంతో రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా వెల్లడించింది వినేష్ పోగట్. పథకం చేజారటంతో తన బాధను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అయితే పోగట్ భావోద్వేగమైన ట్వీట్ చూస్తే అందరి కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. అమ్మా, నా నుండి రెజ్లింగ్ గెలిచింది, నేను మాత్రం ఓడిపోయాను, క్షమించండి. మీ కల, నా ధైర్యం ప్రతిదీ విచ్ఛిన్నమైంది. ఇప్పుడు నాకు బలం లేదు, అందుకే కుస్తీకి గుడ్ బై చెప్తున్నా. అమ్మా, నన్ను క్షమించండి. ఇకపై కూడా మీరంతా ఎప్పుడు నా వెంటే ఉంటారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్న వేళ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు వినేష్ పోగట్. తప్పక భారతదేశానికి పథకం అందించే తీరుతనాన్ని శపథం చేశారు. 2032 వరకు తాను రెజ్లింగ్ లో కొనసాగుతున్నానని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 2 పేజీల వ్యాసాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటూ 2 పేజీల లేఖలో కీలక అంశాలపై వివరణ ఇచ్చారు వినేష్. పథకం సాధించేందుకు చాలా కష్టపడ్డా. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు, వాళ్లకు లొంగిపోలేదు. కానీ పరిస్థితులు కలిసి రాలేదు, విధి వికటించింది. అనూహ్య పరిణామాలతో వెనుదిరిగాను. 2032 వరకు నా పోరాటం ఆగదు. ఇదే దృఢ సంకల్పంతో పోరాడగలనని అనుకుంటున్నా. ఆ సత్తా నాకు ఉందనే నమ్మకం నాకు ఉంది. నేను నమ్ముకున్న దాని గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఖచ్చితంగా నమ్ముతున్నా అంటూ రాసుకొచ్చింది. పారిస్ నుంచి నేరుగా స్వదేశానికి చేరుకున్న భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో వినేష్ పోగట్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను పలువురు ఓదార్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పోగట్ కీలక ప్రకటన చేశారు. భారత్ రెజ్లింగ్ సమైక్యతపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సాటి భారతీయులు, తన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తనపై ఎంతో ప్రేమను చూపారని, ఈ గాయం మానడానికి ఇది తనకు కాస్త ధైర్యం ఇచ్చిందన్నారు. ఒలింపిక్ పథకం చేజారటం తన జీవితంలో అతిపెద్ద గాయమని, ఈ గాయం మానటానికి ఎంత సమయం పడుతుందో తనకు తెలియదన్నారు. కానీ ఖచ్చితంగా తాను తిరిగి రెజ్లింగ్లోకి అడుగు పెడతానని, తన పోరాటం ముగియలేదని, పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గత ఏడాది కాలంగా
పాలకులతో చేస్తున్న పోరాటం ఓవైపు అయితే తనపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బౌట్లో శక్తికి మించి పోరాడిన వినేష్ పారిస్లో పతకమే లక్ష్యంగా పోటీకి దిగింది. తన రెగ్యులర్ విభాగం 53 కిలోలు కాకుండా ఈసారి 50 కిలోల కేటగిరీ ఎంచుకున్న పోగట్కు యూసుసాకి రూపంలో ఫేవరెట్ ఎదురైనా వెరవకుండా పోరాడి సంచలన విజయం సాధించింది. అదే జోరులో క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్ కు చేరిన తొలి భారత్ మహిళా రెజ్లర్ గా రికార్డుల్లో నిలిచింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. జుమాన్ లోపెజ్ తో సెమీస్ బౌట్ ముగిసిన తర్వాత వినేష్ తన బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. బరువును తగ్గించుకునే క్రమంలో వినేష్ నిద్రలేని రాత్రి గడిపింది. స్వెట్ సూట్ ధరించి స్కిప్పింగ్, వాకింగ్ లాంటి వ్యాయామాలతో పాటు ఆవిరి స్నానం వంటివి కూడా చేశారు. చెమట రావటం ఆగిపోవడంతో ఆఖరి ప్రయత్నంగా తల జుట్టును కూడా కట్ చేయడంతో పాటు జెర్సీ సైజును కూడా తగ్గించారు. అయినా నిర్దేశిత బరువు కంటే వినేష్ 100 గ్రాములు అధికంగా ఉన్నట్లుగా తేలింది. బరువు తగ్గించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని భారత బృందం చేసిన విజ్ఞప్తిని అధికారులు తోసిపుచ్చారు. దీంతో అప్పటి వరకు మన కోచింగ్ స్టాఫ్ చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు బరువు అదనంగా ఉందంటూ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడంతో పాటు 50 కిలోల విభాగంలో ఫైనల్లో ఓడిన క్యూబాకు చెందిన లోపేజ్ తో కలిసి తనకు రజత పథకం ఇవ్వాలని అపీల్ చేశారు పోగట్. దీనికి సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తీర్పు మాత్రం తనకు అనుగుణంగా రిజల్ట్ మాత్రం రాలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టివేసింది. కాస్ తీర్పుపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా షాక్ అయింది. దీంతో వినేష్ పోగట్ ను మూడోసారి దురదృష్టం నీడలా వెంటాడింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పథకం గెలుస్తుందన్న అంచనాల మధ్య బరిలోకి దిగిన వినేష్ అనూహ్యంగా తొలి రౌండ్లోనే కాలి గాయంతో నిష్క్రమించింది. ఆ నొప్పికి బౌట్లోనే విలవిలలాడిపోయిన వినేష్ కన్నీరు కారుస్తూ భారంగా వైదొలిగింది. ఆ తర్వాత టోక్యోలోనూ దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. క్వార్టర్స్ లో ఓటమితో పథక రేసు నుంచి తప్పుకుంది. 3 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్యారిస్లోనైనా తన కలను సాకారం చేసుకుందామనుకుని పోటీకి దిగిన వినేష్ కు బరువు రూపంలో అనర్హత వేటు పడింది. మొత్తంగా 3 ఒలింపిక్స్ వినేష్ కు చేదు అనుభవమే మిగిల్చాయి. రెజ్లింగ్ ను కొనసాగిస్తానో లేదో తెలియదు కానీ భారత ప్రజలు క్రీడాభిమానుల నుంచి తాను పొందిన ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటానని తెలిపింది వినేష్ పోగట్. అయితే తాను పుట్టిన ఊరిగడ్డ కోసం, ఈ ఊరు మహిళల గౌరవం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. బాలీల గ్రామంలో జన్మించడం తన అదృష్టమని, బాలీల రెజ్లర్లు తనకన్నా విజయవంతమైన రెజ్లర్లు కావాలని, రికార్డులు బద్దలు కొట్టాలన్నారు వినేష్. ఈ గ్రామం నుంచి ఎవరైనా తన వారసత్వాన్ని కొనసాగించాలని, తన రికార్డులు బద్దలు కొట్టాలని కోరారు. తన గ్రామాల్లోని మహిళా రెజ్లర్లను ప్రోత్సహిస్తే అదే తనకు గొప్ప ఘనత అవుతుందన్నారు. తన పుట్టినూరు నుంచి మరో రెజ్లర్ రాకపోతే మాత్రం తాను చాలా నిరాశపడతానని తెలిపారు. ఆగస్టు 25న హర్యానాలో జన్మించారు వినేష్ పోగట్. తండ్రి పేరు రాజ్ గోపాల్ పోగట్. వినేష్ సోదరి పేరు ప్రియాంక పోగట్. మల్లయోధుడైన తన పెదనాన్న మహావీర్ సింగ్ పోగట్ వద్ద వినేష్ శిక్షణ పొందింది. 2018 డిసెంబర్ 13న తోటి మల్లయోధుడు సోమ్వీర్ రాఠీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ భారత్ రైల్వేలో కూడా కలిసి పనిచేశారు. 2016లో అర్జున అవార్డును అందుకుంది వినేష్ పోగట్. 2018లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పద్మశ్రీ నామినేట్ అయ్యింది.
2019లో లారెన్స్ అవార్డ్ స్పోర్ట్స్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యారు వినేష్. అయితే ఈ అవార్డులకు నామినేట్ అయిన మొదటి భారతీయురాలిగా నిలిచారు వినేష్ పోగాట్. 2020లో భారత అత్యున్నత క్రీడా గౌరవమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లభించింది. 2022 సంవత్సరానికి బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది వినేష్. తన కెరీర్లో ఎన్నో మైలురాయిళ్లు అధిగమించిన వినేష్ ఇక రెజ్లింగ్కు గుడ్ బై చెప్పడంతో క్రీడా లోకం తీవ్ర నిరాశకు గురైంది. కానీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.